15 సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతికి సంబంధించినటువంటి ప్రతి పనిని నిశిత దృష్టితో ముందుకు తీసుకెళ్తుంది, పరుగులు పెట్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ సిస్టంలో సాధారణంగానే ప్రొసీజర్ అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. ఒక్కొక్కటి యాజ్ ఇట్ ఈస్గా ప్రొసీజర్ని ఫాలో అయిపోతే అందులో ఒక పెద్ద కుంభకోణం ఉందనేటువంటి సమస్య కూడా ప్రమాదంగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం చాలా సీరియస్గా వీటిపైన ఫోకస్ పెట్టింది. అమరావతిలో ఇప్పుడు మరొక కీలకమైన నిర్ణయం తీసుకుంది. కన్సల్టెన్సీని అపాయింట్ చేసేటువంటి ప్రయత్నం. దేనికి అంటే అమరావతిలో నిర్మించబోయేటువంటి గవర్నర్ బంగ్లా, సీఎం క్యాంప్ ఆఫీస్ పైన ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఏపీసీఆర్డీఏ దీనికి సంబంధించినటువంటి ఆర్ఎఫ్పి పార్ట్నర్ని, అంటే ఈ ప్రాజెక్టుని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఇంటీరియర్స్ కానీ ఎక్స్టీరియర్స్ కానీ దాని ల్యాండ్స్కేపింగ్ కానీ మొత్తం ఆ డెవలప్మెంట్ని చేసేటువంటి సరైన భాగస్వామిని ఎంపిక చేసే ప్రయత్నాలను ప్రారంభించింది. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. అసలు ఈ గవర్నర్ బంగ్లా ఏంటి, సీఎం రెసిడెన్స్ ఏంటి, దీని గురించి ఒకసారి మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇది అమరావతికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్. మాస్టర్ ప్లాన్లో చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి. ఆ సెగ్మెంట్స్ని కూడా మనం అర్థం చేసుకుంటే కొంచెం క్లారిటీ వచ్చేటువంటి నవనగరాలుగా చెప్పినటువంటి అమరావతి నగరం ఇదైతే, అమరావతిలో గవర్నమెంట్ సిటీకి సంబంధించినటువంటి ప్లాన్ ఇది మొత్తం కూడా చాలా కీలకమైనటువంటి ప్లాన్ కింద మనం చూడాల్సి ఉంటుంది. ఈ ప్లాన్లోనే అన్నిటినీ ఇంటిగ్రేట్ చేశారు. అసెంబ్లీ, సెక్రటేరియట్, అలానే హెచ్ఓడి భవనాలు, ఆఫీసెస్, వీటన్నిటిని కూడా ఇందులో డిజైన్ చేశారు. ఇందులో వచ్చేటువంటిదే గవర్నర్ బంగ్లా, సీఎం రెసిడెన్స్. వాటికి సంబంధించిన కూడా ఒకసారి మనం విశ్లేషిద్దాం. ఇది గెజిటెడ్ ఆఫీసర్స్ టైప్ 1 and 2 కాంప్లెక్స్, అలానే టైప్ డి స్టాఫ్ హౌసింగ్ స్కీము. ఈ మొత్తం ఈ స్ట్రెచ్ అంతా ఇలా వరుసగా ఉంటుందన్నమాట. వీటికి సెంట్రల్లీ లొకేటెడ్ స్టేట్ అసెంబ్లీ, ఆ పిల్లర్లా కనిపిస్తుంది కదా, అమరావతి టవర్ అని చెప్పని అంటున్నారు చాలామంది. సో అక్కడ అసెంబ్లీ ఏర్పాటు అవుతుంది. ఇటుపక్క హైకోర్టు, పర్మనెంట్ హైకోర్టు బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది. దీనికి ఆపోజిట్లోనే జడ్జెస్ బంగ్లాల్ని డిజైన్ చేశారు. అలానే ఇంకొంచెం ముందరకు వెళ్తే మినిస్టర్స్ బంగ్లాలు డిజైన్ అయినాయి. దానికి ఆపోజిట్లో ఐఏఎస్, ఐపీఎస్, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి భవనాలు రెడీ అవుతాయి. ఇటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా రెడీ అవుతాయి. సో ఈ మధ్యలో ఈ టవర్స్, హెచ్ఓడి టవర్స్గా చెప్తున్నటువంటివన్నీ కూడా ఈ ప్రాంతంలో వస్తాయి. అలానే ఇక్కడ చూస్తే కనుక గవర్నర్ రెసిడెన్స్ అని చెప్పని ఇటు ఆపోజిట్లో ఈ 2 బ్లాక్లు ఒకేలా కనిపిస్తున్నాయి. ఇది సీఎం క్యాంప్ ఆఫీస్ కింద డిజైన్ చేశారు అప్పట్లోనే. సో దీనికి సంబంధించి దీన్ని ఎలా డిజైన్ చేయాలి, ఎందుకంటే గవర్నమెంట్ కాంప్లెక్స్లో చాలా 80% వర్క్స్కి గవర్నమెంట్ ప్రొసీజర్ కంప్లీట్ చేసింది, టెండర్స్ రిలీజ్ చేసింది. ఎక్కడెక్కడ పనులు ఆగినాయో అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. కానీ ఇప్పటివరకు అసలు పని మొదలు పెట్టింది గవర్నర్ రెసిడెన్స్, అంటే రాజ్ భవన్. అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ ఏర్పాటు కాబోతుంది. రాజ్ భవన్ ఏర్పాటు చేయడం అంటే ఇట్ ఈస్ ఏ సీట్ ఆఫ్ గవర్నెన్స్ అంటారు. అంటే ఎక్కడి నుంచి పరిపాలన చేస్తే అదే సీట్ ఆఫ్ గవర్నెన్స్, అదే రాజధాని అని కొన్ని విశ్లేషణలు ఆ మధ్య మనం విన్నాం కదా. సో గవర్నర్ బంగ్లాని అక్కడ ఏర్పాటు చేస్తే రాజధానికి అన్ని రకాలుగా కూడా కాన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఇచ్చినట్టుగా అవుతుంది సీఎం రెసిడెన్స్. ఎందుకంటే రాజప్రతినిధిగా సీఎంఏ పరిపాలన చేస్తారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్. ఆ ప్రభుత్వం నడిచేదంతా కూడా గవర్నర్ పేరు మీద. ఇది మన కాన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్. కాబట్టి ఇక్కడ అమరావతికి సంబంధించినటువంటి గవర్నర్ బంగ్లా నిర్మాణం కాబోతుంది. ఈ బంగ్లాతో పాటు ఈ బంగ్లాకి ఆపోజిట్లోనే, ఇది దాని డీటెయిల్ ప్లాన్ ఒకసారి మనం చూస్తే కనుక, ఈ బంగ్లాకి ఆపోజిట్లోనే చీఫ్ మినిస్టర్స్ రెసిడెన్స్. అంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కాదు, ఎందుకంటే ఆయన ఇల్లు కట్టుకుంటున్నారు. కానీ సీఎంకి అఫీషియల్ రెసిడెన్స్ కింద ఇది ఉపయోగపడుతుంది. రాబోయేటువంటి సీఎంలు ఎవరు వచ్చినా కానీ అఫీషియల్ రెసిడెన్స్ లేదా క్యాంప్ ఆఫీస్ కింద దీన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది గవర్నర్ రెసిడెన్స్. ఇది చూస్తే కనుక E1 రోడ్డు, ఈస్ట్ నుంచి వచ్చేటువంటి E1 రోడ్డుకి పక్కనే వస్తుంది ఈ 2 భవనాలు కూడా. ఇది గవర్నర్ రెసిడెన్స్ అవుతుంది, ఇదేమో సీఎం రెసిడెన్స్ అవుతుంది, సీఎం క్యాంప్ ఆఫీస్ అవుతుంది, ఏదైనా కావచ్చు. ఇక రోడ్ నెంబర్ 12 ఇటు సైడ్ వస్తుంది. ఇటువైపు చూస్తే కనుక రోడ్ నెంబర్ 11 అంటే N11, N12 అనమాట. ఇవి నార్త్ రోడ్, N అంటే నార్త్, E అంటే ఈస్ట్, అలా డిజైన్ చేశారు. రివర్ ఫ్రంట్కి అతి సమీపంలో ఉండేటువంటి ప్లేస్ ఇది. కృష్ణా రివర్ ఇక్కడ ఉంటుంది. ఇదంతా కూడా రిక్రియేషన్, గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్, రకరకాలవన్నీ కూడా తీసుకొస్తున్నారు. సో ఇక్కడ ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ లేఅవుట్కి తగ్గట్టుగా ఇంటర్నల్గా బిల్డింగ్ కానీ, స్ట్రక్చర్ కానీ, దాని ఇంటీరియర్స్ కానీ ఏ విధంగా తయారు చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్కేపింగ్ ఏ విధంగా తయారు చేయాలి. ఎందుకంటే రాజ్ భవన్ అంటే అది ఒక గౌరవంగా ఉండేటువంటి ఒక ల్యాండ్మార్క్ క్రియేషన్ అనమాట. సో దీనికి
ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, వారసత్వం, చరిత్ర, రాజరికం ఇవన్నీ కనబడే విధంగా దాన్ని డిజైన్ చేయొచ్చు. ఇక్కడ రెసిడెన్స్ని సీఎం రెసిడెన్స్ లేదా సీఎం క్యాంప్ ఆఫీస్ని కూడా ఆ హుందాతనానికి తగ్గట్టుగా ఇప్పుడున్నటువంటి మోడర్న్ థింకింగ్ లెవెల్స్కి తగ్గట్టుగా దాన్ని డిజైన్ చేయొచ్చు. సో దీనికి ఒక ప్రాపర్ పార్ట్నర్ని అన్వేషించేటువంటి పనిని ఏపీసీఆర్డీఏ ప్రారంభించింది. దీనికి సంబంధించినటువంటి ఆర్ఎఫ్పి పార్ట్నర్ కోసం నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తుంది. ఈ పార్ట్నర్ సెలెక్షన్ అయిన తర్వాత మొత్తం బ్లూ ప్రింట్ డిజైన్ అవుతుంది. ఎంత కట్టాలి, ఏ స్థాయిలో, అంటే రెసిడెన్షియల్ ఏరియాలో ఎన్ని స్క్వేర్ ఫీట్ అవైలబిలిటీ స్పేస్ క్రియేట్ చేయాలి, ఎన్ని అంతస్తుల్లో కట్టాలి, ల్యాండ్స్కేపింగ్ ఎలా చేయాలి, ఇంటీరియర్స్ ఎలా డిజైన్ చేయాలి, ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇవి పూర్తిగా ప్రాథమిక దశలో ఉన్నాయి. కేవలం మాస్టర్ ప్లాన్లో జరిగినటువంటి అలాట్మెంట్ మాత్రమే. దీనికి సంబంధించినటువంటి వర్క్స్ 2017-18 సమయంలో కూడా ప్రారంభించలేదు. 2019 నుంచి ఏ విధంగా అటకెక్కిందో మనం చూసాం. కాబట్టి ఇప్పుడు గత ఏడాది కాలంగా జరిగినటువంటి డిలే మొత్తాన్ని సరిచేసుకుంటూ అమరావతిని ఆన్ ట్రాక్ పెట్టారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లో మొదలు పెట్టాల్సినటువంటి మిగతా పథకాలు లేదా నిర్మాణాలు, వాటికి సంబంధించినటువంటి అంశాలపైన సిఆర్డీఏ ఫోకస్ పెట్టింది. సో ఇవి రెండు కూడా ప్రభుత్వానికి సంబంధించి, రాజధానికి సంబంధించి గౌరవప్రదమైనటువంటి చిహ్నాలుగా ఉండేటువంటి నిర్మాణాలు. వీటికి సంబంధించి అంతే ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాధాన్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ఇక అతి త్వరలోనే పార్ట్నర్ని డిసైడ్ చేస్తే ఈ డిజైన్లన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.